అఖిల్ హీరోగా మారాక 3 డిజాస్టర్లు వరుసగా అందుకున్నాడు. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏదో సోసోగా నడిపించాడు. అయితే ఇక్కడ అఖిల్ కి బ్లాక్ బస్టర్ కావాలి. అలా కావాలంటే ఏం చేయాలి? మంచి కథ ఎంచుకోవాలి. ఆ పని మాత్రం చేయట్లేదు అఖిల్. ఆ పని చేయకుండానే ఏజెంట్ అనే సినిమా తీశాడు. ఆ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. 6 ప్యాక్ లుక్ లో అదరగొట్టేశాడు. కానీ కథ మాత్రం లేదు. అసలు ఈ సినిమా కథ ఏంటో తెలియాలి అంటే వక్కంతం వంశీ వచ్చి చెబితే కానీ తెలియదు. సురేందర్ రెడ్డి కూడా చాలా స్టైలిష్ గా తీశాడు సినిమా. కానీ కథ మాత్రం లేదు. మరి ఏజెంట్ గా అఖిల్ ఏం చేశాడు? అఖిల్ ఆశలన్నీ ఏజెంట్ పైన పెట్టుకున్నాడు. మరి ఆ సినిమా ఎలా ఉందో చూద్దాం. అఖిల్ ఎప్పటి నుంచో ఓ రా ఏజెంట్ అవ్వాలని కలలకంటూ ఉంటాడు. కానీ అందుకు తగ్గ ఒక్క క్వాలిటీ కూడా ఉండదు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రా ఏజెన్సీ హెడ్ డెవిల్ మహాదేవ్ అంటే మమ్ముట్టిని ఆకట్టుకుంటాడు అఖిల్. ఈ మమ్ముట్టికి ఆల్రెడీ ఓ తెలిసిన విలన్ ఉంటాడు. ఈ ముగ్గురు మధ్య కథ నడుస్తోంది. మధ్యలో హీరోయిన్ వచ్చి అలా వెళ్లిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అయితే అసలు మనకి హీరోయిన్ కూడా గుర్తు రాదు, హీరోయిన్ కూడా సీన్ లోకి రాదు. ఈ ముగ్గురి మధ్యలోనే చివరికి ఏం జరుగుతుందా అనేదే అసలు కథ. ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా పాయింట్ ఏమాత్రం కొత్తది కాదు. సరే కనీసం ఇంట్రెస్ట్ గా అయినా సాగాలి. కథలో అది కూడా మిస్ అయిపోయింది. దర్శకుడి టేకింగ్ బాగున్నప్పటికీ, కథా నేపథ్యం రాసుకున్నప్పటికీ ఆసక్తికరమైన కథనంతో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. సినిమా ఆశాంతం బోర్గానే సాగుతుంది. అసలు అర్థం కూడా కాదు. లేడీస్ కి అయితే అసలు ఎక్కన కూడా ఎక్కదు. ఈ చిత్రం చూస్తున్నంతసేపు రెగ్యులర్ యాక్షన్ డ్రామాలే గుర్తుకొస్తాయి. అన్నింటికీ మించి సినిమాలో గుర్తుండిపోయే ఒక్క ఎమోషన్ కూడా బలంగా ఎలివేట్ కాదు. ఇక హీరోయిన్ పాత్ర అయితే ఓ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గానే మిగిలిపోయింది. కానీ ఉన్నంత వరకు చాలా పర్ఫెక్ట్ గా నటించింది. ఇక మమ్ముట్టి గురించి చెప్పాలి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం యాక్షన్ నమ్ముకొని ఈ సినిమా తీశారు. అలా అని మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. పైగా ఈ చిత్రం పేరు ఏజెంట్. కానీ ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా మనకు మంచిగా అనిపించదు. కనీసం అడవిశేష సినిమాలు తీసుకొని కాపీ కొట్టినా సరే కాస్తంత కథ ఉండేదేమో, అది కూడా చేయలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మహా బోరింగ్. సెకండ్ హాఫ్ లో కథ మొదలవుతుంది అనుకుంటే అది కూడా లేదు. అఖిల్ మాత్రం చాలా పవర్ఫుల్ పాత్రలో టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్టైలిష్ గా కూడా ఉన్నాడు. కానీ పాపం అంతా వృధా అయినట్టే. అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్, డామినేట్ చేసే తన క్యారెక్టరైజేషన్ అండ్ మాడ్యులేషన్ తో తన పాత్రకు పర్ఫెక్ట్ న్యాయం చేశాడు. పైగా గత సినిమాల్లో కంటే కూడా ఈ సినిమాలో చాలా కొత్త లుక్ లో ఉన్నాడు. ఇక విలన్ పాత్రలో మెరిసిన డినో మోరియా కూడా చాలా బాగా నటించాడు. కానీ ఆయన పాత్ర మాత్రం అనుకున్నంత లేకుండా పోయింది. మిగతా నటీనటులు మాత్రం చాలా పరిధి మేరకే ఉన్నారు. చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. ఇక సురేందర్ రెడ్డి విషయానికి వస్తే ఆయనకు ఒక భిన్నమైన స్టైల్ ఉంది. ఏజెంట్ విషయంలో కూడా సురేందర్ రెడ్డి తనదైన స్టైల్లో యాక్షన్ సన్నివేశాలను విభిన్నంగా ప్రజెంట్ చేశారు. అయితే షూటింగ్ మొత్తం ఫారెన్ లొకేషన్ల మీద పెట్టిన ఫోకస్ మాత్రం కథ మీద, స్క్రీన్ ప్లే మీద ఏమాత్రం పెట్టలేకపోయారు. కథ చాలా రెగ్యులర్ గా అనిపిస్తుంది. ఎలాంటి కొత్తదనం లేకుండా అవుట్ డేటెడ్ కథలా అనిపిస్తోంది. స్క్రీన్ ప్లే కూడా చాలా వరకు స్లోగా ఉండడంతో ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. ఇక పాటల విషయానికి వస్తే పరమ దండగా. ఏ సాంగ్ కూడా సరైన టైమింగ్ కే రాదు. సరే వినసొంపుగా ఉన్నాయంటే అది కూడా లేదు. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. సినిమా కోసం మంచి లొకేషన్లు ఎంపిక చేసుకున్నారు. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. కథ కూడా బాగుంటే ఏజెంట్ నిజంగా బ్లాక్ బస్టర్ అయ్యేది. అఖిల్ పర్ఫార్మెన్స్, విజువల్స్ ఈ సినిమాకి ప్లస్లు. కథ, స్క్రీన్ ప్లే, నేరేషన్ ఈ సినిమాకి పరమ మైనస్లు. సినిమా చూస్తున్నంతసేపు ఇంతకు ముందు ఏదో చూసినట్టుగా అనిపిస్తోంది. రెగ్యులర్ తెలుగు కమర్షియల్ సినిమా ఫార్మాట్ లోనే ఈ సినిమా మొత్తం నడుస్తుంది. వీరు చేసిన మంచి పని ఏంటంటే ఈ సినిమా రిజల్ట్ ని ముందుగానే ఊహించి పాన్ ఇండియా సినిమాగా తీయకపోవటం. లైగర్ తర్వాత ఎలాంటి బోరింగ్ సినిమా ఇదే అని చెప్పాలేమో. తక్కువ అంచనాలతో సినిమాకి వెళ్ళినా మీకు నచ్చే అవకాశాలు ఇంకా తక్కువగా ఉంటాయి. మరి ఇప్పుడు అఖిల్ చేయాల్సిన పని ఒక్కటే, బ్లాక్ బస్టర్ కోసం మంచి కథ ఎంచుకోవటం. మరి అఖిల్ ఏజెంట్ పై మీ రివ్యూని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.